సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. దేవీ నవరాత్ర మహోత్సవంలో అమ్మవారి గురించి అనేకమైనటువంటి ఆసక్తికర విషయాలు మనం గ్రహిస్తూ ఉన్నాం. నేడు దుర్గా అనేటటువంటి తల్లి యొక్క ఆరాధన, తల్లి అనుగ్రహం ఎలా లభిస్తుంది అన్న విషయాన్ని మనం ఈరోజు గ్రహించే ప్రయత్నం చేస్తాం. దుర్గా అనేటటువంటి శబ్దానికి ఇక్కడ మనకు చెప్పే అర్థాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేస్తాం. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి అని మనము ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనకు దుర్లభ యోగిన మప్య సాధనాత్ దుర్లభ అని ఇక్కడ మనకు సంస్కృతంలో ఉత్పత్తి అర్థం ఉంది. అంటే దీన్ని వివరించుకుంటే ఏమిటంటే అవాంగ్మానచ గోచరము కానటువంటిది. అంటే అవాంగ్మానస గోచరం అంటే మనసు ద్వారా, బుద్ధి ద్వారా, ఇంద్రియముల ద్వారా తెలియబడినటువంటిది, గోచరము కానటువంటిది. మనం ఈ ప్రపంచంలో ఒక వస్తువుని చూస్తున్నామంటే అది ఇంద్రియ గోచరమై ఉంటుంది. ఇంద్రియ గోచరమైనటువంటి దాన్ని మనం చూస్తాం. ఇంద్రియములకు గోచరము కానటువంటి దాన్ని మనం చూడలేము. ఇక్కడ అమ్మ ఏమిటి? అవాంగ్మానత గోచరం. మనం మనస్సుతో పట్టుకోలేమామని, కంటితో చూడలేం. కంటితో చూడలేనంత మాత్రమని అది లేదనుకుంటే పొరపాటే కదా. ఎందుకని? మన నేత్రాలు ఎక్కువ కాంతిని చూడలేవు, అతి తక్కువ కాంతిని చూడలేవు, మధ్యగా ఉంటేనే చూస్తాం. అలాగే శబ్దం కూడా విపరీతమైన శబ్దం ఉంటే మన కర్ణభేరి పగిలిపోతుంది, అతి స్వల్పమైన శబ్దము మనకు వినపడదు. అంటే మనం ఏదైనా చూడాలి, వినాలి అని అనుకుంటే ఏం చేస్తాం? అది మధ్యస్థంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఎక్స్రే తీసానికి మనల్ని ఎక్స్రే రూమ్కి తీసుకెళ్ళినారు. ఆ తీసుకెళ్ళిన తర్వాత వారు మనల్ని అలా నిలబెడతారు. ఆ గాలి తీసుకో, గాలి వదలమంటారు. తర్రని సౌండ్ వస్తుంది. అయిపోయింది, దిగేయండి అంటారు. మిషన్లో నుంచి వచ్చినటువంటి ఎక్స్ కిరణాలు మన దేహాన్ని తగిలి వెనక్కి వెళ్ళిపోతాయి. అవి ఫిలిం మీద పడతాయి. అప్పుడు మన యొక్క లోపల భాగమంతా కూడా దాని మీద ప్రింట్ పడుతుంది. ఏమండి, ఒక్క సెకండ్లో నీకు ఎక్స్ కిరణాలు నీ యొక్క దేహంలో ప్రవేశించినట్లు నీకు స్పృహ ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. ఉంటే లేదు కదా. మరి మానవుడు సృష్టించినటువంటి ఎక్స్రే కిరణాలనే నువ్వు చూడలేకపోతే ఆ ఎక్స్రే కిరణాలను కనుగొనే దానికోసంగా అమ్మ ఇచ్చినటువంటి మేధస్సుతోనే కనుక్కున్నాడు దాన్ని. మరి అలాంటి మేధస్సును అందించినటువంటి ఆ పరాశక్తిని ఈ భౌతికమైనటువంటి నేత్రాలతో చూడగలవా? లేదు కదా. అందుకని ఇక్కడ అమ్మ మనోవాక్కులకు అందనటువంటి స్వరూపం గనుక, అలాగే ఆది మధ్య రహితమైనటువంటిది అన్నారు. అమ్మ స్వరూపం ఎట్టది? ఆది మధ్య అంతము. ఒక పదార్థం ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఇది పదార్థం అనుకున్నాం, ఇది ఆది మధ్య అంతము, ఈ మూడు కలిస్తే ఒక ఆబ్జెక్ట్ అయింది. ఏ ఆబ్జెక్టుకైనా ఈ మూడు ఉంటాయి. ఏది? స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, మిడిల్ పాయింట్. ఈ స్టార్టింగు, ఎండింగు, మిడిల్ పాయింట్ గల ఒక వస్తువుని మనం ఒక దగ్గర ఉంచినప్పుడు అది కొంత స్పేస్ని ఆక్రమిస్తుంది కదా. అలాంటిది ఆది మధ్య అంతము లేనటువంటి ఒక పదార్థము, ఒక వస్తువు ఎక్కడ ఉంటుందండి?
మొత్తం వ్యాప్తి చెంది ఉంటుంది. అలా మొత్తం వ్యాప్తి చెందినటువంటి పదార్థము, ఆది మధ్య అంతమైనటువంటి పదార్థము, వస్తువు, ఆబ్జెక్టు ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయా? ఒకటే ఉంటుంది. రెండిటికి తావు లేదు. అక్కడ ఉంటుందా? లేదు. అలా అమ్మ స్వరూపమేమిటి? ఆది మధ్యాంతరహితమైనటువంటిది, మొత్తం కూడా నిండి నిమిడీకృతమై వ్యాప్తి చెందినటువంటిది. ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అని చెప్పేదానికి ఆస్కారం లేదు. సర్వత్రా నిండినటువంటి ఆ జగజ్జన్ని అంతా కూడా నిండిపోయి ఉన్నది. ఇక ఇంద్రియజన్య జ్ఞానమునకు అందనిటువంటిది. మనము ఏదైనా విషయాన్ని గ్రహిస్తున్నప్పుడు అది ఇంద్రియముల ద్వారా గ్రహిస్తుంటాం. కన్ను ఏం చేస్తుంది? దృశ్య ప్రపంచాన్ని చూస్తుంది. చెవేం చేస్తుంది? శబ్దాన్ని గ్రహిస్తుంది. చర్మం ఏం చేస్తుంది? స్పర్శను చూస్తుంది. జిహ్వ ఏం చేస్తుంది? రుచిని గ్రహిస్తుంది. ఉపస్థ ఏం చేస్తుంది? ఆనందాన్ని అంటే రసాన్ని విసర్జిస్తుంది. అవన్నీ ఇంద్రియ జ్ఞానం. అంటే వీటికి అందనటువంటిదే అమ్మ యొక్క జ్ఞానం. అర్థమవుతుందా? అలాంటి ఆ అమ్మను ఎలాగైతే పొందడానికి అనేక జన్మ పుణ్య పరిపాకం ఉంటే తప్ప ఏ ఒకానొకడు దాన్ని అర్థం చేసుకోలేడు. దీనికి అఖండమైన సాధన కావాలి. ప్రాధేయపడాలి, తపించాలి, అర్థించాలి, విలపించాలి, రోధించాలి. ఎలాగైతే రామకృష్ణ పరమహంస గారు అమ్మను ప్రాధేయపడినాడు, అర్థించినాడు, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. తల్లి, నిన్ను చూడనటువంటి ఈ యొక్క దేహం ఉండి ఏం ప్రయోజనం తల్లి అని. అలా కష్టసాధ్యంతో అతి కష్టం మీద అమ్మ అనుగ్రహం లభిస్తుంది గనుక ఈమెనేమన్నారు? దుర్లభ. దుర్లభ అంటే కష్టము చేత పొందదగినటువంటిది అని ఇక్కడ అర్థం. అయ్యో, అంత కష్టమైతే ఇంకా మనకెందుకండి, మనం చేయలేమనే అని చేతులు దులుపుకొని వెళ్ళకూడదు సుమా. దానికి సులభమైన మార్గం కూడా చెప్తుందమ్మ. కఠినంగా నీకు వ్యవహరించినప్పటికీ నీలో ఉన్నటువంటి భక్తి భావన ఉందనుకోండి, నీకు సరళమైనటువంటి ఉపాయాల చేత కూడా అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క కరుణ అనేది లభించి తీరుతుంది. కనుక ఇప్పుడు అర్థమైందా? దుర్లభ అంటే దుర్గాదేవి యొక్క ఆ ఉత్పత్తి అర్థాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇక దుర్గమ, ఇక్కడ దుర్గమ అంటే కష్టముచే చేరదగినటువంటిది. ముందు చెప్పుకున్నాం కదా, ఒకటి దుర్లభమా, ఇంకోటి దుర్గమా అంటే కష్టంతో పొందాలనేటటువంటిది. ఇక దుర్గా అంటే కోట. ఇక్కడ మనం ఏం చేస్తాము? పూర్వం రాజులు ఏం చేసేది? ఒక కోటను నిర్మించుకొని అందులో వాళ్ళు ఉండేది రక్షణ కోసం. అలాగే అమ్మను ఆరాధించేటటువంటి భక్తులను దుర్గమ అంటే దుర్గమ కోటలాగా రక్షిస్తుంది. ఎవరి నుండి? కామక్రోధ మదమాత్సర్య ఈర్ష్యాద్వేష అసూయ దంభ దర్భ అహంకారాది ఈ గుణముల నుండి జీవుణ్ణి రక్షిస్తుంది. అందుకని అమ్మ పేరు దుర్గా అంటే కోట అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే దుఃఖహంత్రి, ఇక్కడ దుఃఖహంత్రి అనేది అంటే జనన మరణాది సంసార దుఃఖాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగింపజేస్తుంది. ఎందుకంటే జననము, ఈ జననం తర్వాత మరణము, పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ జన్మిస్తాం, మళ్ళీ పుడతాం, ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాం. అమ్మ అనుగ్రహం లభించిందనుకోండి, ఏమవుతుంది? ఈ జనన మరణ చక్రము నుండి అంటే సంసార చక్రము నుండి ఉద్ధరింపబడుతుంది. అంటే వాడికి ఏమని? కైవల్య స్థితి లభిస్తుంది. అమ్మ కైవల్య స్థితిని వాడికి ప్రసాదిస్తుంది. అలాంటిది ఇక్కడ మనకు సుఖప్రద, సుఖాన్ని అందించేటటువంటి ఆ పరాశక్తి. దుర్గతిన్ గమయతి దూరయతి సా దుర్గా అని మరొక అర్థం చెప్తారంటే
దుర్గతిని దూరం చేస్తుంది, దరిద్రాలను దూరం చేస్తుంది, దుర్గతులన్నింటినీ కూడా దూరం చేసేటటువంటిది. అంటే సద్గతిని ప్రసాదించేటటువంటి అమ్మ గనుక దుర్గా అని మనం ఇక్కడ అమ్మని ఆరాధిస్తాం. దురాచార దోషం వా గమయీతి దూరం కరోతి సా దుర్గా అని మరొక అర్థం దుర్గాదేవికి చెప్తుంది. అంటే దురాచారము, దోషము వీటిని తరిమి కొట్టేది కాబట్టి దుర్గా అన్నాడు. దుర్గారాధన చేసేవనుకో పాపపు తలంపులు మనసులోకి రావండి. ఒక పాపం చెయ్యాలని కానీ, ఒకరిని ఎత్తిని చేయబెట్టాలని కానీ, ఒకరిని హింసించాలని కానీ ఇలాంటి భావన రాదు. మనసంతా ప్రశాంతమైనటువంటి స్థితికి వస్తుంది. ఎక్కడ చేస్తున్నా ఆరాధన చేస్తున్నావా? లేదు కదా. కనుక ఇలాంటి అమ్మవారిని ఆరాధించాలి అనేటటువంటి వారు ఏం చేయాలి? మనకు మహాభారతంలో ఒకటి యుద్ధానికి పూర్వం అంటే భీష్మ పర్వంలోను, భీష్మ పర్వంలో అర్జునుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు కృష్ణుని యొక్క సలహా మేరక దుర్గమ్మను స్తుతిస్తాడు. దుర్గాదేవి స్తోత్రం ఉంది అక్కడ. ఆ దుర్గాదేవి స్తోత్రాన్ని పారాయణం చేసిన తర్వాత అమ్మ అనుగ్రహం లభిస్తుంది అర్జునుడికి. లభించి అమ్మ ఏం చేస్తుంది? వారికి విజయాన్ని, విజయప్రాప్తిరస్తు అని అభయం ఇస్తుంది. ఆ దుర్గా స్తుతిని నేటి కాలమైనా సరే ఈ నవరాత్రి సమయాల్లో నిరంతరం కూడా అమ్మని ఈ ఆశ్వీజ మాసంలో అమ్మను ఆరాధించేవనుకో ఏది అర్జునుడు చేసినటువంటి దుర్గాస్తుతితో అమ్మ కరుణిస్తుంది. లేదు విరాట్ పర్వ ప్రారంభంలో విరాట్ కులులోకి వెళ్ళేటప్పుడు ధర్మరాజు దుర్గాస్తుతిని చేసున్నాడు. ఆ దుర్గాస్థితి చాలా ఉత్కృష్టమైనటువంటిది. మహాభారతంలోనే ఉంటుంది ఇది. ఒకటి విరాట్ పర్వంలో, మరొకటి భీష్మ పర్వంలో ఉంది. వీటిని చక్కగా ఈ నవరాత్రి సమయాల్లో కానీ ఆరాధించినట్లయితే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ప్రారంభంలోని చెప్పినట్టు గుర్తు మనకి అమ్మవారు స్తోత్ర ప్రియురాలు అని. ఆ స్తోత్ర ప్రియురాల్ని మనం అనేకమైనటువంటి స్తోత్రాలతో ఆరాధించవచ్చు. దానికి ముఖ్యంగా ఏకాగ్రత, భక్తి, శ్రద్ధలు. ఇలా అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మ నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే భక్తితో కర్మాచరణ చేయించేటటువంటిది ఆమె. ఆమె యొక్క ప్రేరణ లేదో కర్మ చేయలేం మనం. అంటే భక్తితో కర్మ ఉంటే నువ్వు అమ్మవారిని ఆరాధించాలి అనేటటువంటి సంకల్పం నీలో ఉందనుకో, నిన్ను ముందుకు నడిపేటటువంటిది ఎవరు? ఆవిడే. అలాగే మనసులో భక్తిని పుట్టింపజేసేది ఎవరు? ఆవిడే. అమ్మా నాకు వేరే దిక్కు లేదు తల్లి, నీవే నాకు దిక్కు అనేటటువంటి సరెండర్ భావన, అర్పణ భావనతో చేస్తే వాడికి మనసులో భక్తిని పుట్టించేది ఎవరు? ఆవిడే. అలాగే కర్మ వల్ల చిత్తశుద్ధిని కలిగింపజేసేటటువంటిది కూడా ఎవరు? ఈ సమస్తమైనటువంటి కర్మలన్నీ దేనికి? చిత్తశుద్ధికి. చిత్తం శుద్ధి అయిందే ఒక వారి, ఇక నీకు అమ్మకు అభేదము. అలాగే జ్ఞానం అనేటటువంటిది ఇక్కడ ముందు జ్ఞానము, తర్వాత విజ్ఞానము, తర్వాత మోక్షము. జ్ఞానం అంటే ఏంది? తెలుసుకోవటం. జ్ఞానం వల్ల ఏమవుతుంది? అభేద దర్శనం జ్ఞానం అన్నాడు. అభేద దర్శనం అంటే జ్ఞానంలో ఏమవుతుంది? అభేదాన్ని నువ్వు దర్శింపజేస్తావు. ఇక భేదభావన ఉండదు, అన్నీ సమానంగా ఉంటాయి. కులము, మతము, జాతి అన్నీ కూడా నీకు ఏవి వర్తింపవు. అలాంటిది జ్ఞానం అని. అలాంటి జ్ఞానం కలగాలంటే అమ్మాయి అనుగ్రహం ఉండాలి. ఆ జ్ఞానం కలిగిన తర్వాత చూడండి విజ్ఞానం అన్నాడు. జ్ఞాని అయి విజ్ఞాని అయి అంటే గ్రహించటం, అనుభవించటం. ఒకటి గ్రహించటం, మరొకటి అనుభవించటం. ఈ గ్రహించి అనుభవించిన ద్వారా ఏమి లభిస్తుంది? మోక్షం అన్నాడు. అంటే నీ మోహము క్షయం కావటమే మోక్షము.
మోహం లేదనుకోండి, మోహం క్షయించిపోయిందనుకో, ఇకేముంది, ఏమీ లేదు. సచ్చిదానంద నీ స్వరూపము, స్వరూప జ్ఞానం ప్రసాదిస్తుంది, ఆత్మస్థితి లభిస్తుంది, మోహము పూర్తిగా క్షయిస్తుంది. ఇంటి స్థితిని కలిగించేది ఎవరు? ఆ మహాశక్తి. కనుక ఆ అమ్మవారిని ఆరాధించి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.